నమస్సుమాంజలి. ఈరోజు మనం మూఢముల గురించి తెలుసుకుందాం. ఈ మూఢములు రెండు రకాలు. ఒకటి గురు మూఢమి, మరి ఒకటిది శుక్రమూఢమి. మనం చేసే శుభకార్యాలకి గురుబలము శుక్రబలము అత్యంత ముఖ్యమైనవి. వాటి శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం చేకూర్చి మనం చేసే కార్యాలకి సత్ఫలితాలు ఇస్తాయి. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. ఆ తిరిగే ప్రక్రియలో ఏ గ్రహం అయితే సూర్యునికి చేరువలోకి వెళుతుందో ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. గురు శుక్రమూఢములు కూడా సూర్యునికి దగ్గరగా అవి చేరుకున్నప్పుడు ఏర్పడుతున్నవే. ఇక శుక్రమూఢమి ఈ నవంబర్ 30న మొదలయ్యి 2026 ఫిబ్రవరి 13వ తారీఖుతో ముగుస్తుంది. ఈ కాలంలో శుక్రుని శక్తి క్షీణిస్తుంది కాబట్టి కొన్ని శుభకార్యాలు మనం చేయకూడదని పెద్దలు చెప్తారు. అసలు ఏ పనులు చేయొచ్చో ఏవి చేయకూడదో ఇప్పుడు చూద్దాం. మొదట చేయకూడని పనులేవో తెలుసుకుందాం. పెళ్లి సంబంధమైన పనులేవి తలపెట్టకూడదు. అంటే పెళ్లి చూపులు, పెళ్లి మాటలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్ళిళ్ళు మొదలైనవి. ఉపనయనం కూడా చేయకూడదు. కొత్త ఇంటి శంకుస్థాపన, కొత్త ఇంటిలోకి గృహప్రవేశము, అద్దె ఇళ్ళైనా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారడం లాంటివి చేయకూడదు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. కొత్త వాహనాల కొనుగోలు చేయకూడదు. పుట్టు వెంట్రుకలు తీయించడము, చెవులు కుట్టించడము, అక్షరాభ్యాసము మొదలైనవి చేయకూడదు. బావులు చెరువులు తవ్వించడము, కొత్త ఇంటి బోరు వేయించడం లాంటి పనులు మొదలు పెట్టకూడదు. విగ్రహాలను ప్రతిష్ఠించడము, మన ఇంటి పూజా మందిరంలోకి కొత్త విగ్రహాలను లేదా ఫోటోలను కొనుగోలు చేయడం లాంటివి చేయకూడదు. ఇక చేసుకోవాల్సిన పనులేంటో చూద్దాం. ఇళ్ళుని అమ్మడము కొనడము చేయవచ్చు. అలానే చిన్నపిల్లలకు అన్నప్రాసన, నామకరణము, గర్భిణీ స్త్రీలకు సీమంతం లాంటివి చేసుకోవచ్చు. పుట్టిన పిల్లలకు జాతకం వ్రాయించుకోవచ్చు. కొత్త ఉద్యోగంలోకి చేరవచ్చు. మన జీవితానికి అత్యంత ముఖ్యమైనవి అనుకున్న వాటిని వాయిదా వేసుకుని మూఢమి తర్వాత మొదలు పెట్టుకోవడం శ్రేయస్కరం.